రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మెడిటేషన్ ఈజ్ ది వర్క్ ఆఫ్ ఏ ప్యూర్ మైండ్. పరిశుద్ధమైన మనస్సే ధ్యానానికి ఒక సరి అయినటువంటి సాధనం. అంటే ధ్యానం కుదరాలి, జపం కుదరాలి, సాధన చేయాలంటే పరిశుద్ధమైన మనస్సును మనం ముందర కలిగి ఉండాలి. మన ప్రయత్నాలు, మన సాధనలన్నీ కూడా మనస్సును పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మనం చేసేవి ఈ సాధనలు కావాలి. పరమహంస గారు ఒక మాట అనేవారు, భావేర్ ఘోరే చూరి, బెంగాలీ మాట. దీన్ని తెలుగులో అర్థం చెప్పాలంటే దీనికి వివరణ మన తెలుగులో ఒక వేమన గారి పద్యం ఉంది ఒకటి. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలన మనుజుడుండు, ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుణ్ణి ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ. మన భక్తి నిదర్శనం కావాలి, భక్తి ప్రదర్శన కోసం కాదు. భక్తి షుడ్ నాట్ బి ఎగ్జిబిటెడ్. భక్తి, మనలో భక్తి ఉందని అందరికీ తెలియజేయడానికి మనం ఎన్నో చేస్తుంటాం. ఇది మనల్ని మనం పరుచుకోవడం లాంటిది. భక్తి అనేది ఆంతరంగికం. ఇంకొకరిని చూడాలి, ఇంకొకరు పొగడాలి, లేకపోతే ఇంకొకరి దృష్టిలో నేను గొప్ప భక్తుడిని అనిపించుకోవాలి అనేది మన భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళదు, మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు అవుతుంది. కనుక అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలన మనుజుడుండు. దీన్నే గీతలో మిథ్యాచార అంటారు. మిథ్యాచారి, కపటము. అంటే ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుడు అంటే సత్యస్వరూపుడైన భగవంతుని పొందడానికి మనం చేస్తున్న కృషి ఒక నాటకంగా, ఒక ఎగ్జిబిషన్గా, ఒక ప్రదర్శన కాకుండా మనకు నిదర్శనం కావాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎగ్జిబిషన్. అటువంటి మనో నైర్మల్యము, దృఢమైనటువంటి విశ్వాసము, పట్టుదల, కృషి, సరళత్వము, సరళత అంటారు కదా, సరళత అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఆలోచనలు, మాటలు, చేతలు ఒకే రకంగా ఉండేది సరళత. సరళ స్వభావి. సరళ స్వభావం ఉన్న వాళ్ళకి భగవంతుడు చాలా సులువుగా లభిస్తాడు అని పరమహంస గారు అంటారు. జపతప సాధన చేస్తే మనస్సులో మాలిన్యం నశించిపోతుందని శారదేవి అంటారు. అంటే వీడు చెప్పిన మాటలు శాస్త్ర విరుద్ధం కాదు. శాస్త్రాల నుంచి మనం పరంపరాగతంగా మన సంస్కృతిలో వస్తున్నటువంటి సత్యాలనే మనకి తిరిగి చెప్పారు వీరు. అంటే భగవంతుడు నిజంగా కావాలి అనుకున్న వాళ్ళు వీటిని శ్రద్ధగా వింటారు, ఒక సంకల్పం చేసుకుంటారు, నేను ఆచరిస్తాను, ఈ విధంగా జీవిస్తాను అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఉంటారు. వాటి మీద మనకు ఉండేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష, ప్రబలమైనటువంటి మోహము ఏదైతే ఉన్నదో అది చెడ్డది. మనలో ఆ ఆకాంక్షను, ఆ మోహాన్ని తొలగించేదే